చంద్రబాబు నాయుడు గారు కష్టం వచ్చినప్పుడల్లా ఎవరో ఒకరిని చూస్తూ ఉంటాడు. మొన్న చూశారు కదా, 9 మందిని కూర్చోబెట్టాడు లైన్గా మంత్రుల్ని. అప్పుడప్పుడు షర్మిల గారిని నిలుస్తూ ఉంటాడు. ఏమన్నా స్టేట్మెంటు, ఒక్కరోజు ముచ్చటకైనా ప్రజలు మిమ్మల్ని గెలిపించింది, జగన్పై షర్మిల మండిపాటు, ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని వైకాపా అధ్యక్షుడు జగన్ ఈసారి కూడా చెప్పడం అత్యంత సిగ్గుచేటని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ఒకరోజు మురిపానికి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించలేదని విమర్శించారు. మైక్ ఇస్తేనే అసెంబ్లీకి వస్తానంటూ మారం చేయడం ఏంటని జగన్పై షర్మిల ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది కదా, అంబటి రాంబాబు గారిని హత్యాయత్నం చేయాలని చెప్పి ఏదైతే ఆఫీసు అన్నీ ధ్వంసం చేసి తగలబెట్టారు కదా, జోగి రమేష్ గారు బీసీ మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మీద పెట్రోల్ బాంబులు, వాళ్ళ ఇళ్ల మీద పెట్రోల్ బాంబులు వేశారే, ఇంట్లో మహిళలు వాళ్ళ నాన్న అందరూ ఉన్నారే. ఏమమ్మా అప్పుడు మీకు నోరు పనిచేయలేదా? అప్పుడు ఎందుకు ఖండించలేదమ్మా ఆయన్ని? ఇప్పుడు ఇది అంశమా? ఈ రాష్ట్రంలో జంగిల్ రాజు పరిపాలన నడుస్తూ ఉంటే ఒక్కరోజన్నా నోరెత్తారా? ఈ రాష్ట్రంలో ఏదైతే పరమ పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు మీద ఒక ముఖ్యమంత్రి పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అంటే ఏమమ్మా షర్మిల నోరెందుకు ఎత్తలా? వీటి మీద మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ఏది రాసిస్తే అది. నీ గురించి అయినా మాట్లాడుకోవడం టైం వేస్ట్ అనుకో, కానీ ఏం జరుగుతుందో చెప్పాలి కదా ప్రజలకి. ఇలా ఉంటుందండి చంద్రబాబు నాయుడు గారి నీచ రాజకీయాలు.